కొంతమందికి ఎవరైనా ఇష్టం లేకపోతే వారు ఏం చేస్తారంటే, వారంటే ఇంకెవరికి ప్రపంచంలో ఇష్టం లేకుండా చేసేస్తారంట. ఏంటండి, వాళ్ళకి ఎవరైనా ఇష్టం లేకపోతే, వారికి ఎవరి మీద శత్రుత్వం ఉంటే, ఇంకా వాళ్ళంటే ప్రపంచంలో అందరికీ అసహ్యం వచ్చేలాగా చేయాలని అదొక ప్రాజెక్ట్ గా పెట్టుకొని అందరికీ వెళ్ళి వారి గురించి చెడ్డ మాటలు చెప్తే ఎంత తప్పండి అది. బహుశా నీకు వారితో మనస్పర్ధలు వచ్చాయేమో, బహుశా నీకు వారితో అపార్థం ఏదో వచ్చిందేమో, నిన్ను బాధ పెట్టారేమో. బట్ దట్ డజంట్ మీన్ వాళ్ళు లోకం అంతటికి చెడు కాదు కదా. వాళ్ళ మంచి పేరుని పాడు చేయాలని దాన్ని ఎందుకు ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నావు? దేవుడు చెప్పిన మాట ఏంటి, ఒకవేళ వాళ్ళు నిజంగా నీకు శత్రువులుగా వ్యవహరిస్తే నీ శత్రువులను ప్రేమించుడి, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన. దేవా, వాళ్ళని మార్చయ్యా, వాళ్ళ తప్పు రియలైజ్ అయ్యేటట్లు చెయ్యి, సన్మార్గంలో నడిపించని చేయాలి. అంతే కదండి ప్రార్థన. అంతేగాని వారి గురించి మీకు తెలుసా, మీకు తెలుసా, మీరు విన్నారా, మీరు చూసారా అని 10 మందికి వెళ్ళి ఒక్కరి గురించి చెప్తే అంటే అర్థం ఏంటంటే, ఇంటెన్షన్ ఫైనల్ గా వారికి ఇంకెవరు ఉండకూడదు అనమాట. వాళ్ళని పలకరించేవారు కానీ, వారిని ప్రేమించేవారు కానీ, వారిని ఆదరించేవారు కానీ. మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మన తల మీదకి వస్తుందండి. మనము ఇతరులకు ఏమి ఆశిస్తామో, ఏది కోరుకుంటామో ఇతరులకు జరగాలని, అదే మనకు జరుగుతుంది కదండి. ఇతరుల మేలు ఆశిస్తే, ఇతరుల మంచి కోరుకుంటే, ఇతరుల బాగు కోరుకుంటే, దట్ ఈస్ వాట్ వీ గెట్ ఇన్ రిటర్న్. ఒకవేళ ఇతరుల విషయంలో చెడు వాటిని